టు యూనివర్సల్ టాకీస్. ఒక స్టార్ హీరో నుంచి ఒక మంచి మూవీ వచ్చిన తర్వాత అది సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అందరికీ ఉండేది. ఇప్పట్లో మూవీ వచ్చిన తర్వాతే కాదండి, ఆల్రెడీ మూవీ చేస్తుండగానే మా స్టార్ హీరో మూవీ, మా అభిమాన హీరో మూవీ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో ఉంటుంది, ఏ విధంగా మూవీ తీయబోతున్నారు, ఇటువంటి క్వశ్చన్స్ అందరికీ కూడా ఉంటాయి. మరి ఇప్పటికే స్టార్ హీరోస్ అందరూ కూడా వరుసగా ఆ మూవీస్ అనౌన్స్ చేసేస్తున్నారు. మరి ఇటీవల కొరియన్ కనకరాజుతో అయితే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు వరుణ్ తేజ్. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ ఎవరితో మూవీ తీయనున్నారు అని చెప్పి అభిమానులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా తెగ సర్చ్ చేసేస్తున్నారు. అయితే ఇప్పుడైతే ఒక స్టార్ డైరెక్టర్, అది కూడా తమిళ స్టార్ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ ఒక మూవీ తీయనున్నారనే న్యూస్ నెట్టింట చర్చకు దారి తీసింది. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి కొంచెం కొరియన్ కనకరాజు గురించి మాట్లాడుతున్నాం. సో తన కెరీర్ కొంచెం తడబడుతున్నటువంటి నేపథ్యంలో కొరియన్ కనకరాజుతో మంచి హిట్ ని సాధించారు వరుణ్ తేజ్. ఈ సినిమాలో సత్య, వరుణ్ తేజ్, రితికా నాయక్ కలిసి చేసినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ అందరి కూడా సూపర్ గా ఆకట్టుకుంది. మరి భారత్ కొరియా నేపథ్యంలో వచ్చినటువంటి మూవీ, అసలు కొరియా ఏ విధంగా వరుణ్ తేజ్ వెళ్తారో అసలు చాలా ఆసక్తికరంగా ఉంది, ఇంట్రెస్టింగ్ ప్లస్ కామెడీ. ఆ కామెడీ టైమింగ్, సత్య కామెడీ కానివ్వండి, ఆఖరికి బుల్రాజు కామెడీ కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో. మొత్తానికి ఆ సినిమా అయితే అందరికీ నచ్చింది, సూపర్ సక్సెస్ కూడా అయింది. సో వరుణ్ తేజ్ కెరీర్ లో కొంచెం తడబడుతున్నటువంటి టైంలో కొరియన్ కనకరాజు అయితే మంచి సక్సెస్ అందించింది. ఆయన కెరీర్ లో, ఆయన మూవీ కెరీర్ లో మంచి సక్సెస్ ని అయితే అందించింది అని చెప్పుకోవచ్చు. సో కొరియన్ సక్సెస్ మీట్ లో కూడా చిరంజీవి రావడం, ఆ సక్సెస్ మీట్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ గురించి, వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తో ఉండబోతుందనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇది నిజమే అంటూ వరుణ్ తేజ్ క్లారిటీ కూడా ఇచ్చేసారు. సో అటు తమిళ్లో స్టార్ డైరెక్టర్ అయినటువంటి కార్తిక్ సుబ్బరాజు తోటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని వరుణ్ తేజ్ స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇందులో ఆయన వయసుకు తగ్గట్టు ఒక లవ్ స్టోరీ మీద, అసలు కార్తిక్ సుబ్బరాజు ఇప్పటి వరకు చేయలేనటువంటి కొత్త స్టోరీ ఇందులో వరుణ్ తేజ్ ని చాలా కొత్తగా చూస్తామన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, మరి ఎప్పుడు పట్టాలు ఎక్కడుంది, ఈ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఏ విధంగా జరుగుతాయి, మరి హీరోయిన్ ఎవరు అంటే అంతే కదా, ఒక మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత, ఒక మూవీ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ సర్చ్ చేసేది అంతే, మరి వరుణ్ తేజ్ ని జోడీగా ఎవరు నటిస్తున్నారు, ఇవన్నీ అన్ని కూడా చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్స్ నెటిజన్స్ నుంచి వస్తున్నాయి. కాకపోతే ఇప్పటికైతే కొరియన్ కనకరాజుతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ తమిళ స్టార్ డైరెక్టర్ తో, అది కూడా కార్తిక్ సుబ్బరాజుతో తీయబోతున్నాడనే న్యూస్ అయితే మెగా ఫ్యాన్స్ ఒక మాస్ ట్రీట్ ఇచ్చేటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా గురించి అంటే పూజా కార్యక్రమం అది ఎప్పుడు జరుగుతుందో అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.